ఫస్ట్ షాట్ మెడికల్ షాప్ లో చేసాము. అది దేవుడి పటాల మీద చేసిన షాట్. నెక్స్ట్ వైట్ షాట్ తీసాం. అటువంటి మూమెంట్స్ ఏమీ లేవు, కానీ ఒక రోజు 2 లొకేషన్స్ అనుకున్నాం. మార్నింగ్ ఒక చోట కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత ఈవినింగ్ వేరే లొకేషన్కి వెళ్ళేటప్పటికి అది వేరే షూటింగ్ వల్ల మేము బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ రోజు అంతా డిసప్పాయింట్ గానే ఉన్నాం. చాలా ప్రెజర్ ఉంది, ఎందుకంటే ఆడియన్స్ అనేవాడు ఒక యాక్సెప్ట్ లో చోటు చాలా చాలా వేరియేషన్ లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అన్ని వేరియేషన్లు ఉంటేనే ఈవేళ థియేటర్ వరకు మూవీ వెళ్తాయి. అవన్నీ ఉండేలా జాగ్రత్త పడి మనం కంప్లీట్ చేయగలిగాం. అందరూ ఆర్టిస్టులు కానీ క్రూ కానీ ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళే తప్ప ఎవరు డిసప్పాయింట్ చేయలేదు. ప్రతి డిపార్ట్మెంట్ కూడా. శివ అంటే మనకి సాఫ్ట్ గా ఉండాలి, అలాగే రూత్లెస్ గా ఉండాలి. రూట్లెస్ గా ఆ 2 వేరియేషన్లు ఉన్నది నాకు శివలో కనిపించింది. అందుకని అతను సెలెక్ట్ చేయవలసి వచ్చింది. రవిప్రకాష్ గారు పోలీస్ గా సిన్సియర్ గా చేసే సినిమాలు చాలా ఉన్నాయి. కాకపోతే 5 minutes 10 minutes 5 scenes తప్పితే 6 scenes అంతకన్నా ఫుల్ లెంత్ ఎక్కడ లేడైనా. అంత సిన్సియర్ గా సీరియస్ గా సెటిల్ గా పెర్ఫార్మ్ చేసే ఆర్టిస్ట్ ని మన మూవీలో ఫుల్ లెంత్ గా తీసుకోవాలనుకున్నాం. అందుకని ఆ క్యారెక్టర్ కి ఆయన సెలెక్ట్ చేశాం. ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా అంతే, పేరు సరిష్మా. మాకు 2 వేరియేషన్లు ఉండాలి. ఫస్ట్ హాఫ్ అంతా రిచ్ గా ఉండాలి, సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఊరు అమ్మాయి అన్నట్టు ఉండాలి. అందుకని ఆ అమ్మాయి కోసమే, అలాంటి అమ్మాయి కోసం వెయిట్ చేసాం. ఆ అమ్మాయి దొరికిన తర్వాత సెలెక్ట్ చేసాం. ఆ డాక్టర్ క్యారెక్టర్ రవిప్రకాష్ గారు వైఫ్ కు ఒక డాక్టర్ క్యారెక్టర్ కావాలి. డాక్టర్ క్యారెక్టర్ కావాలంటే ఆ మెచ్యూరిటీ ఉండాలి మెయిన్. ఎవరు పడితే వాళ్ళు చేయలేరు ఆ క్యారెక్టర్. అలాంటి మేము చర్చింగ్ లో ఉన్నాం. ఆటోమేటిక్ గా డాక్టరే మాకు ఆ క్యారెక్టర్ కి ఆర్టిస్ట్ గా దొరికింది. ఇమీడియట్ గా ఆమెని ఓకే చేసాం. అది తాగుబోతు రమేష్ గారితో కాంబినేషన్ లో ఇంటర్వెల్ బ్యాంక్. ఆ రోజు చాలా సీరియస్ గా చేయాలి ఆ ఎపిసోడ్ అంతా, కానీ కామెడీగా సరదాగా జరిగింది. దానికోసం కొంచెం కష్టపడ్డాం కూడా. అయినా ఆ రోజు అంతా ఫన్నీగానే ఉంది. కానీ కొన్ని సంఘటనలు మన హౌస్ లోనే, మన ఫ్యామిలీలో జరగచ్చు, మన చుట్టుపక్కల జరగచ్చు. కొన్ని బయట చెప్పుకోవడానికి భయపడతాం. అలా చెప్పుకోకుండా మనం దాచిపెట్టడం వల్ల చాలా ఆ క్రైమ్ ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతాం. అలా చేయొద్దు. మనలో ఏ ప్రాబ్లం ఉన్నా దాన్ని సంఘానికి తెలిసేలా చేస్తేనే అక్కడతోట ఆ క్రైమ్ అనేది ఆగి.